ఇంకొక జన్మ లేకుండా చేసే మందు కూడా ఇదే. ఈ కర్మచక్రాలని ప్రపంచం బయట పడేసే మందు కూడా ఇదే. మన గృహానికి రంధ్రం పెట్టే మందు కూడా ఇదే. అర్థమవుతుందా? వైరాగ్యం రావాలి. వైరాగ్యం ఎలా వస్తుంది? జనయతువసు వైరాగ్యం భక్తి రుచ్యతే. భక్తి నుంచి వైరాగ్యం వస్తుంది, జ్ఞానం నుంచి వైరాగ్యం వస్తుంది. కాబట్టి భక్తుల సంఘంలో ఏమొస్తుంది? జ్ఞానం సంపాదించుకుంటాం. హరే కృష్ణ మహామంత్రుడు వైరాగ్యం వస్తుంది. లేదా ఎన్నిసార్లు మీరు సత్సంగాలు విన్నా, ఎన్ని పుణ్యతీర్థాలు తిరిగేసినా సరే, భూమిలో అన్ని తీర్థాలు చూసేస్తారు, మీరు అన్నింటిలో స్నానాలు చేస్తారు, కానీ వైరాగ్యం లోపల రావట్లేదు. భక్తుల సంఘం లేకుండా, ఆచార కృప లేకుండా వైరాగ్యం రాదు. భక్తుడు అనేవాడు పుణ్యతీర్థాలు వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఆచార కృప ఉన్నవాడు వాడు ఎక్కడ వెళ్తే అక్కడ పుణ్యతీర్థ తయారైపోతుంటాయి. తీర్థ కురువంతి తీర్థాన్ని. మహాభక్తులు ఎక్కడ వెళ్తుంటే అవే తీర్థస్థలులు అయిపోతాయి. కాబట్టి ఇంత జ్ఞానం మనకి ఇచ్చారు భగవంతుడు. కాబట్టి పాపకర్మ నుంచి దూరం వెళ్ళే మందు ఇవన్నీ కూడా. ఆలోచన మార్చే మందు. లౌల్యం ఉండాలి, కృష్ణుడు కావాలి. ఆ గోపికలు ఏమిటి? గోపికలు అన్నీ ఉన్నా లౌల్యం. కృష్ణుడు ఆలోచనలు ఆయనపైనే కదా.